నెల్లూరు మేయర్ భర్త జయవర్ధన్ చేసిన సంచలన ఆరోపణలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తన మీద చేసే ఆరోపణలకు తానే సమాధానం చెప్తానన్న ఆయన తాను కూడా సమాధానం చెప్పాల్సి వస్తే అవతల చాలా మందికి నోర్లు మూతలు పడతాయన్నారు. ఇవాళ తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూరల్ పరిధిలో 100 కోట్ల విలువ చేసి 29 పార్కులను కబ్జాదారుల చేతుల నుండి విముక్తి చేశామని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమని, తనపై ఆరోపణలు చేసిన వారిని తాను శత్రువుగా చూడనన్నారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రమే ఎజెండా అన్నారు శ్రీధర్ రెడ్డి. 100 కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని, ప్రజల ఆస్తుల్ని భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ ఉన్నా. నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు శత్రువులుగా చూడను. అధికారమైన ప్రతిపక్షమైన భిన్న రాజకీయ పార్టీలైనా రాజకీయ వివాదాలు ఉండొచ్చు, కానీ ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలకు మేలు చేసే విషయంలో అధికార పక్షంగా ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత మాది. ప్రతిపక్షంగా మాలో ఏదైనా పొరపాటు ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరైనటువంటి ప్రశ్నలు రేకెత్తితే ఖచ్చితంగా వాటిని సానుకూలంగా తీసుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఎన్నికల వేళ మాత్రమే అజెండాలు. ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి అజెండా. వేరే అంశాల గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు. 100 కోట్ల విలువ